హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర చేతుల మీదుగా దీపకి సీమంతం చేయించిన దశరథ షాక్లో జ్యోత్స్న. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా న్యూ ఈబీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ ఎంతో ఆనందపడిపోతూ ఉంటాడు. రే కార్తీక్, నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదురా. నిజంగా నువ్వు నా కూతురికి జరగవలసిన కార్యక్రమాలన్నీ మా చేతుల మీదుగానే జరిపించావు. మీ ఇద్దరు పెళ్లి కూడా మేమే జరిపించాము. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే దీప సీమంతం కూడా మా చేతుల మీదుగానే జరిపిస్తాంరా అని అంటూ ఉంటాడు దశరథ. ఇక దశరథైతే ఆ మాట విని దీప ఏడుస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా మౌనంగా ఉంటాడు. ఆ అదృష్టం నాకు లేదు నాన్నా అనంటూ దీప ఏడుస్తుంది. ఏమ్మా, అదృష్టం లేకపోవడమేంటి? మీ అమ్మ కోలుకుంటుంది. అప్పుడు నీకు సీమంతో అంగరంగ వైభవంగా చేస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడేక దాసు అయితే, అన్నయ్య, దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అని అనంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు దాసు? దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడమేంటి? వదిన బ్రతకాలంటే దీప కడుపులో ఉన్న బిడ్డ చనిపోవాలన్నయ్యా అని దాసు చెప్తాడు. ఇక షాక్ అయిపోతూ, ఏం జరిగింది దాసు అని అంటూ ఉంటే, వదినని కాపాడాలనికి దీప బోనిమరో ఇస్తుంది కదా. బోనిమరో ఇచ్చేవాళ్లు ప్రెగ్నెన్సీ అవ్వకూడా ఉండాలి. ప్రెగ్నెన్సీ ఉంటే పోతుందని, కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని డాక్టర్ చెప్పారు. నాకు నా కన్న తల్లే ముఖ్యం. నా తల్లిని కాపాడుకోవడమే నాకు ముఖ్యం. నా బిడ్డ చనిపోయినా పర్వాలేదనుకొని ఏ తల్లి చెయ్యని త్యాగాన్ని దీప చేస్తుందన్నయ్యా అనంటూ నిజాన్ని బయటపెడతాడు. అది విని ఇక ఎంతో ఏడుస్తాడు దశరథ కూడా. ఇప్పుడెటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా నాకర్థం కావడం లేదమ్మా. నిజంగా నువ్వు నా కూతురువైపోయావు. లేకపోతే నేను నీ కాళ్లు పట్టుకునేదివాణ్ణి అనంటూ ఎమోషనల్ అవుతాడు. అప్పుడేక, నాన్నా, కాని నాకు మాత్రం మీ చేతుల మీదుగా సీమంతం చేయించుకోవాలని కోరిక ఉండిపోయింది నాన్నా అని అంటూ ఉంటే, నేను చేయిస్తానమ్మా, నేను చేయిస్తాను అని అంటూ ఉంటాడు దశరథ. మావయ్య అననంగానే, అల్లుడు, ఇంకేమీ మాట్లాడకు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు దశరథ. ఎట్టి పరిస్థితుల్లో దీపే నీ కన్న కూతురని నీకు నిజం తెలిసిపోయిందని, మాకు నిజం తెలిసిపోయిందని జ్యోత్స్నాకి తెలియకూడదు మావయ్య. అసలు జ్యోత్స్న మామూలాడది కాదు అనంటూ ఉంటాడు కార్తీక్ అయితే. లేదు కార్తీక్, తెలియనివ్వను అనంటూ ఉంటాడు దశరథ. తర్వాత శివన్నారాయణకి మొత్తం ఇక అకౌంట్స్ అయితే చూయిస్తూ ఉంటాడు శ్రీధర్. ఇంతలో ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా పిలుస్తారు కాశీని పక్కకి. ఇది గమనించిన శివన్నారాయణ, ఆగు, ఇప్పుడే వస్తాను శ్రీధర్ అనిక లేచి కిటికీ దగ్గరికైతే వచ్చి నిలబడతాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఆ రోజు అసిస్టెంట్గా ఉంటానంటేనే వద్దని నీకొక లైఫ్ చూపిద్దామనుకుంటే ఇప్పుడేకంగా డ్రైవర్ కిందే జాయిన్ అయ్యావేంటి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు నువ్వు నన్ను పలికి తీసుకురావాలనుకున్నావా? ఆ వైరాతో చేతులు కలిపి నాకు మేనేజర్ పోస్ట్ ఇప్పించి నన్ను పైకి తీసుకొద్దామని నువ్వనుకున్నావని నేను కూడా అనుకొని అపార్థం చేసుకున్నాను. నీ మాటలు విని మావిని అరెస్ట్ చేయించాను. కాని నువ్వు కేవలం కంపెనీలో చేసిన కోట్ల స్కాము బయటపడకూడదని నన్ను, మీ శత్రువైన ఆ వైరాని కూడా నువ్వు కలుపుకొని ఇంత దూరం తీసుకొచ్చావు. ఆఖరి నిమిషంలో మా ఇద్దరిమీద నిందవేసి మేమరెస్ట్ అయ్యేలా చేశావు. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా నీ మాటలు నమ్ముతాననుకుంటున్నావా అని అంటూ ఉంటాడిక కాశీ అయితే. అప్పుడేక ఆ మాట విని, జ్యోత్స్న కొన్ని కోట్ల స్కామ్ చేసిందా కంపెనీలో? వైరాతో చేతులు కలిపిందా? వైరా ఆ రోజు చెప్పింది నిజమే అనమాట అని షాకైపోతూ ఉంటాడు శివన్నారాయణ. మావిగారు అని పిలుస్తాడు శ్రీధర్. అప్పుడే ఇక శివన్నారాయణ శ్రీధర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని దాచిపెడతావని అనుకోలేదు శ్రీధర్ అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మావయ్యగారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ దగ్గర ఏ విషయాన్ని దాచిపెట్టలేదు మావయ్యగారు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే జ్యోత్స్న కంపెనీలో స్కామ్ చేసిన విషయాన్నెందుకు దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడేక ఆ మాట విని ఒక్కసారే పైకి లేచి, నన్ను క్షమించండి మావయ్యగారు. ఆ రోజు మీ దగ్గరికి ఆ ఫైల్ పట్టుకుని చూపిద్దామనే వచ్చాను. ఇంతలో సుమిత్ర చెల్లికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పడంతో అందరూ ఎంతో బాధపడుతున్నారు. ఇది చెప్పే సందర్భం కాదు. కానీ నిజాలు బయటపడే రోజు వచ్చేసింది నాన్నా అంటూ నన్ను పంపించేశాడు కార్తీక్ అయితే. ఇంకా ఇంట్లో పరిస్థితులు బాగోలేదని, తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టొచ్చని నేను కూడా మౌనంగా ఉండిపోయాను మావయ్యగారు అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే జ్యోత్స్న లోపలికొస్తుంది. ఇక జ్యోత్స్న చెంప పగలగొడతాడు. సొంత కంపెనీలోనే కొన్ని కోట్లు స్కామ్ చేస్తావా నువ్వు అని అంటూ ఉంటాడు. అది విని పారిజాతం, ముసలోడికి నిజం తెలిసిపోయింది అని షాకైపోతూ ఉంటుంది. తెలిసినా ఏముందిలే, ఆయన మనవరాలే కదా అని అనుకుంటూ ఇక తేలిగ్గా తీసుకుంటుంది పారిజాతం. తాత అని అంటూ ఉంటే, ఛీ, నీ నోటి వెంట అలా పిలిపించుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఈ విషయం తెలియంగానే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేయాలి. కాని నువ్వు వల్ల నా కోడలు సుమిత్ర బ్రతుకుతుంది. అందుకనే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. లేకపోతే నిన్నెప్పుడో బయటికి గెంటేసేవాణ్ణి అనంటూ ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు శివన్నారాయణ.
ఈ రోజు నుంచి నువ్వు మాత్రం కంపెనీలో ఎటువంటి జోక్యం చేసుకోవడానికి వీలులేదు. అలాగే నువ్వు కొట్టేసిన కోట్ల స్కాము, కోట్ల రూపాయలు, ఒక్క రూపాయితో సహా మొత్తం మళ్లీ మన కంపెనీ అకౌంట్లోకి రావాలి. లేకపోతే ఆ తర్వాత పరిస్థితి చాలా దారుదారుణంగా ఉంటుందని జ్యోత్స్నాకి షాకిస్తాడు శివన్నారాయణ. తర్వాతిక దశరథైతే ఇంటికైతే ఎంతో హ్యాపీగా వస్తాడు. దశరథ హ్యాపీగా రావడంతో అప్పుడే ఇక దశరథన్ చూసి జ్యోత్స్న షాకవుతుంది. ఇప్పుడే తాత ఒక షాకిచ్చాడు, మళ్ళీ ఇప్పుడు డాడీ ఏం షాకిస్తాడో అని భయపడిపోతూ ఉంటుంది. నాన్నా, సుమిత్ర ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే గదిలోనే ఉందిరా అననంగానే దశరథ నీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. నేను వెళ్ళి సుమిత్రతో మాట్లాడి వస్తాన్నాన్నా అని అంటూ ఉంటాడు దశరథైతే. మావయ్యగారు, మీరీ విషయాన్ని బావకి చెప్పకపోవడమే కరెక్టో. అసలే చెల్లెమ్మకి ఎలా ఉంటుందా అని టెన్షన్ పడుతున్న బావగారికి ఇప్పుడు తన కూతురు ఇలా స్కామ్ చేసిందని తెలిస్తే ఆయన తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు శ్రీధరైతే. నువ్వు చెప్పింది కూడా నిజమే శ్రీధర్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు డాడీకి నిజం చెప్పర్లే, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకున్నావు సుమిత్ర అని అడుగుతూ ఉంటే వేసుకున్నానండి. ఇప్పుడు నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని అనంగానే నేనా, నేను బానే ఉన్నాను కదండి, నా కూతురే కదా నన్ను బ్రతికిస్తుంది అని అంటూ ఉంటే అవునండి, మన కూతురే మనల్ని బ్రతికిస్తుంది. నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. నిన్ను నీ కూతురు బ్రతికిస్తుంది. అలాంటి కూతురు పుట్టినందుకు ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకున్నాం సుమిత్ర మనం అని అంటూ ఉంటాడు దశరథైతే. నిన్నొక విషయం అడుగుదామని అనుకుంటున్నాను. ఏంటంటే దీపకి కడుపులో ఉన్న బిడ్డకి కొంచెం ప్రాబ్లం ఉంది. అందుకనే కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదని అంటున్నారు అని అనంగానే సుమిత్ర చాకైపోతూ అయ్యో ఏంటండి ఇలా జరిగింది, ఆ బిడ్డ మీద వదిన ఎన్నో ఆశలు పెట్టుకుంది, దీప కూడా చాలా సంతోషపడింది కదండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అవును, అది నిజమే. కాని ఇప్పుడు ఆ బిడ్డ ఉండకూడదని తీసేయాదని డాక్టర్లు చెప్తున్నారు. కాని దీపకి మన చేతుల మీదుగా సీమంతం జరిపించుకోవాలనుందంట సుమిత్ర. అందుకనే మనిద్దరం కలిపి తనకి సీమంతం చేద్దాము అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే కది విని సరేనండి, పాపం తన బిడ్డని కోల్పోబోతున్నా కూడా మన చేతుల మీదుగా సీమంతం చేయించుకోవాలని దీపకి ఉందంటే అలాగే చేద్దాము అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఎట్టి పరిస్థితుల్లో మూడో కంటికి విషయం తెలియకూడదు. ఇప్పుడు పిన్నిక్కాని, జ్యోత్స్నాక్కాని, నాన్నక్కాని విషయం చెప్పద్దు. కేవలం సీమంతం చేస్తున్నట్టు మాత్రమే చెప్దాము అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దశరథ కిందకి వెళ్ళి నాన్నా, రేపు దీపకి సీమంతం చేయాలని అనుకుంటున్నాను నాన్నా అని అంటూ ఉంటాడు. ఒక్కసారది విని షాకైపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం దీపకి సీమంతమేంటే దశరథ, ఈ టైంలోనా, అసలే సుమిత్రకి బాగోలేదని దిగులుగా ఉన్నావు అని అంటూ ఉంటే సుమిత్రకి ఏమవుతుంది, సుమిత్రని కాపాడ్డానికి తన కూతురుంది కదా, ఖచ్చితంగా నా కూతురు నా భార్యని కాపాడుతుందని నమ్మకం నాకుంది. అలాంటప్పుడు నేనెందుకు దిగులుగా ఉండాలి? దీప సీమంతం మా చేతుల మీదుగా జరగాలనుకుంటోంది. అందుకనే తనకి సీమంతం చేస్తే అలాగే సుమిత్రకు కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. ఏమంటావు నాన్నా అని అంటూ ఉంటే నీ మనసుకి సంతోషాన్నిచ్చేది ఏదైనా నువ్వు చెయ్యొచ్చు, నేను కాదను కదా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక సరే నాన్నా, దీపకి అమ్మ నగలున్నాయి కదా, ఆ నగలు వేద్దాము, అమ్మలాగే ఉంటుంది దీప అని అంటూ ఉంటాడు. ఇదేంటి డాడీ దీప మీద ఇంత ప్రేమని చూపిస్తున్నాడు అని జ్యోత్స్నాకైతే అనుమానం మొదలవుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.